ఇప్పుడు జీవితంలో దరిద్రాన్ని అనుభవించడానికి కొన్ని సూచనలు. రాత్రి 11, 12 వీలైతే 3, 4 గంటల వరకు కూడా మొబైల్‌ని వదలకుండా మొబైల్ చూస్తూ ఉండండి. నంబర్ 1. నంబర్ 2. ఉదయాన్నే అస్సలు లేవొద్దు. సూర్యుడిని మాత్రం అస్సలు చూడొద్దు సంవత్సరంలో. వాకింగ్, జిమ్ అలాంటి వర్కౌట్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయొద్దు. ఏదో తేడాగా ఉందేంటి? నంబర్ 3. తినే తిండి మీరు ఎంచుకున్నది కాక దొరికిన గడ్డెల్లా తినండి. తిండి మీద మనకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు బాస్. ఏదైనా లాగించేస్తాం అనేటువంటి గొప్పలు చెప్పుకుంటూ ఉండండి. అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. నంబర్ 4. ఎలాంటి లక్ష్యం ఉండొద్దు, ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు, కంఫర్ట్ జోన్ లో ఉండాలి. ఎలాంటి స్కిల్స్ అస్సలు నేర్చుకోవద్దు. నంబర్ 5. మన ఈగో మూలాన మనకన్నా తెలివైన వాళ్ళతో అస్సలు స్నేహం చేయొద్దు. డబ్బున్న వాళ్ళని, సక్సెస్ సాధించిన వాళ్ళని ఎప్పుడూ విమర్శిస్తూ మన పరిస్థితికి కారణమైన దేవుణ్ణి తిడుతూ అలా గడిపేస్తూ ఉండాలి. నంబర్ 6. రేపు మనకేమైనా అయితే కాపాడుకోవడానికి హెల్త్ ఇన్సూరెన్స్లు అస్సలు చేసుకోవద్దు, టర్మ్ ఇన్సూరెన్స్లు అస్సలు చేసుకోవద్దు. ఎవరైనా ఎమర్జెన్సీ ఫండ్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ల కోసం మాట్లాడితే వాళ్ళపైన జోకులు వేస్తూ కాలం వెలుబుచ్చుతూ ఉండాలి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నంబర్ 7. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి పనికొచ్చే వీడియోస్ అస్సలు చూడకూడదు. చూసినా లైక్ చేయకూడదు, లైక్ చేసినా షేర్ చేయకూడదు. ఏమిటండి మీరు మాట్లాడేది? నేను చెప్పిన అలవాట్లను కలిగి ఉన్నారంటే చాలు, దరిద్ర దేవత మీకు డైహార్డ్ ఫ్యాన్ అయిపోయి 24/7 మీతోనే ఉంటుంది. ఇలాంటివన్నీ చేసి చేసి శరీరం సహకరించగా ఈ క్రియేటివ్ ఫీల్డ్కి వచ్చాను రా. వార్తలు సమాప్తం. మళ్ళీ కలుద్దాం.